నమస్కారం అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మకర సంక్రాంతి. నేను ఈ పండుగ ఈ సంక్రాంతి సంప్రదాయాల్లో భాగంగా నిన్న ఒక వీడియో చేశానండి. గాలిపటాలు పతంగుల గురించి ఒక వీడియో చేశానండి. దానికి కట్టే దారాలు చైనా మాంజాలను వాడి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు ఏంటంటే, చాలామంది ప్రాణాలు పోయినాయండి. ఆ బైక్ మీద వెళ్ళే వాళ్ళకి, నడిచి వెళ్ళే వాళ్ళకి చాలామంది పేకలు కట్ అయిపోయి రక్తస్రావం అయిపోయి చనిపోతున్నారండి చాలామంది. అయినా ఈ ఆగట్ల. దానికోసం ఇటువంటి వాడొద్దని చెప్పి నిన్న ఒక వీడియో చేయండి. దానివల్ల మన ప్రకృతిలో ఉండే మన పక్షులు కూడా చనిపోతున్నాయండి. కాబట్టి చైనా మాంజాలను వీలైనంతగా తగ్గించాలని చెప్పి కోరుకుంటూ వీడియో చేయండి. అలాగే ఈరోజు ఈ సంక్రాంతిలో భాగంగా సంప్రదాయాల్లో భాగంగా ఉన్న కోడి పందాలను గురించి చేయాలనుకుంటున్నానండి. కోడి పందాలు నేను తప్పు అనట్లేదండి. కోడి పందాలు సరదాలండి. అందరికీ ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ సరదా. ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చాలా ఫేమస్, సాంప్రదాయాల్లో బాగా మిళితమైపోయిందండి. దీన్ని ప్రతి ఒక్కళ్ళు సంప్రదాయాలు చేసుకోవాలండి, చేసుకుంటున్నారు కూడా. కానీ నేను ఏం చెప్తున్నాను ఈరోజు ఈ వీడియో ద్వారా, కోడి పందాలకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఒక వ్యసనం అయిపోతుందండి, జోదం అయిపోతుంది. అంటే నేను వెళ్ళే వాళ్ళని ఎవరిని తప్పు పట్టట్లేదండి, వెళ్ళొచ్చు. చిన్న ఉదాహరణ చెప్తున్నానండి, ఏ ఒక్కరి గురించి కాదు. ఈ రోజుల్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి సంపాదిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నా 500 వస్తాయి అనుకున్నాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. అలాగా రోజుకి 500 చొప్పున ఆదివారాలు కూడా రెస్ట్ లేకుండా కష్టపడితే, నెలంతా కష్టపడితే 15,000 అవుతున్నాయండి. ఆ 15,000 వస్తే ఇంట్లో చూడాలి, ఇంట్లో తండ్రి ఉంటే పిల్లలు, భార్య, వీళ్ళందరికీ చూడాలి. అలాగే బట్టలు, తిండి, అలా వైద్య ఖర్చులకి ఏమన్నా ఇదవుతాయి. ఇప్పుడు ఆరోగ్యం చెప్పలేము కదండి. ఇది ఆ 15,000 కూడా సరిపోని పరిస్థితి ఈ రోజుల్లో. కొన్ని అనుకుందండి 10,000 అయ్యిందండి, 5,000 మిగిలిద్ది. ఎగ్జాంపుల్ చెప్తానండి. అలాగే సంవత్సరానికి 12 నెలలు 5,000 చొప్పున 60,000 అలా దాచి ఆ సంవత్సరం అంతా కష్టపడి ఇచ్చేసి, ఇప్పుడు మధ్యలో వాళ్ళకి సరదాలు, సినిమాలు, షికార్లు ఇవి ఉంటాయి కదండి. నేను అవి ఏమీ చెప్పలే. అవన్నీ చేయగా 60,000 దాచి సంక్రాంతి తీసుకొచ్చి ఆ కోడి పందాల్లో ఇప్పుడు ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, ఇప్పుడు కోటీశ్వర్లు, లక్షాధికారులు మనకెందుకండి పందాలు, వాళ్ళు కాసుకుంటారు. ఏంటంటే కోట్లు ఉన్న వాళ్ళకి ₹1,00,000 పోయినా ఒక ఇదేమి ఉండదు. అలా అదొక సరదా, ఆ సాంప్రదాయం. కానీ దాని పేరు చెప్పి అందరూ ఇచ్చేస్తున్నారని చెప్పి మనం కూడా ఇది పందేళ్ళు వెళ్ళి చేయడం, దానివలన వీళ్ళు ఆ డబ్బులు వస్తే పర్లేదండి, పోతే ఆయన నమ్ముకున్న ఇంట్లో కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎంత ఇది రోడ్డున పడే పరిస్థితి కూడా వస్తుందండి. ఒక్కోసారి సూసైడ్ కూడా చేసుకుంటున్నారు ఇలా పోగొట్టుకున్న వాళ్ళు, ఇంట్లో చెప్పలేక నరక యాతన అనుభవించి. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, సంప్రదాయాలు చేసుకుందాం, మనం పండుగలు చేసుకుందాం. ఇప్పుడు ఇంట్లో పిండి వంటలు, ఇంట్లో ఇవి చాలా ఉంటాయండి, ఆట పాటలు ఇవన్నీ ఉంటాయి. అవితో పాటు ఇవి కూడా సాంప్రదాయాల్లో భాగం చేసుకోవచ్చు, సరదాగా వెళ్ళవచ్చు. కానీ ఈ కుటుంబ సభ్యులు, మనల్ని నమ్ముకున్న కుటుంబ సభ్యులు రోడ్డును పడే పరిస్థితి మనం తీసుకురావద్దండి. మన భవిష్యత్ తరాలకి, పిల్లలకి, మనకి నెక్స్ట్ జనరేషన్కి సాంప్రదాయాలు మనం ఇవే ఇస్తామండి. మనం ఇప్పుడు డబ్బు, ఇది ఆస్తి అంతస్తు ఇవ్వకపోయినా మన సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు తప్పకుండా తెలియాలండి పిల్లలకి. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను 10 మందికి నేను తెలియజేసేది ఏంటంటే, ఈ కోడి పందాలు వెళ్ళడం తప్పేమీ కాదండి. కానీ దీని పేరు చెప్పి మన కుటుంబ సభ్యులను రోడ్డును పడేసే విధంగా చేసుకోవద్దని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.